హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. మీనాక్షి నటరాజన్ కొత్తగా తను వచ్చిండ్రు సార్, ఏం చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ ఒక ఆయన మీద వెయిట్ పడ్డది కదా, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నారు, స్ట్రిక్ట్ లీడర్ లాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, మనం ఒక పార్టీ ఒక డిసిషన్ తీసుకుంటే దాన్ని డిఫర్ కావద్దు. ఏమని ఉంటే మీరు పార్టీలో మాట్లాడండి, అంతేగాని మనము ఏదో చేసి బయట పల్సన కావద్దు అనేది ఆమె ఉద్దేశం. యా, కానీ అందరూ ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి సార్, ఎందుకు కంట్రోల్ ఎందుకు తప్పింది? బేసికల్ గా మీకు తెలిసిందే, కాంగ్రెస్ అనేది ఎక్కువ ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారు ఒక ఇది. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో బికాజ్ రీజనల్ పార్టీలు చాలా వచ్చినాయి కాబట్టి మనం కొద్దిగా ఏదైతే మన ఇష్యూ ఉందో, ఏదైనా మంచి చెడు ఏదైనా పబ్లిక్ ఒక మాటగా చెప్పాలని పార్టీ అనుకుంటుంది. అదే ఆమె బయటికి ఎక్స్ప్రెస్ చేసింది. యా, ఓకే. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సార్ మొత్తం అంటే బీజేపీ హవా కనిపిస్తుంది, అసలు కాంగ్రెస్ ఏడికి పోయింది అనేది కూడా. కాంగ్రెస్ ఒకటి గెలిచింది, వాళ్ళు 2 గెలిచినారు. ఎందుకు 2 గెలిచారు? మీరు 3 గెలవాలి కదా సార్. ముందే అంటే మాకు అక్కడ ఎంపీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు అక్కడ 2 గెలిచిండ్రు, మేము 1 గెలిచిండ్రు. సాటిస్ఫైడా సార్? అంటే 50%, బట్ మేము 80% రిజల్ట్ రావాలి, 50% రిజల్ట్ వచ్చేది. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడేమో అగైన్ ఎమ్మెల్సీస్ రాబోతున్నాయి కాబట్టి మీ పేరు వినిపిస్తుంది, మీరు ఉంటారు అని అనుకున్నాం సార్. మీరేమైనా అడిగినరా, లేకపోతే మీరు ఆ లిస్ట్లో ఉన్నారా? మీకు రాబోతోందా? నేను అంటే డెఫినెట్ అడగలేదని చెప్పా. లిస్ట్లో ఉందా లేదా అనేది నాకు తెలియదు. సీఎం గారికి మా పీసీసీ ప్రెసిడెంట్ గారు తెలుసు. అడిగినా, నేను పీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినా, సీఎం గారిని అడిగినా, అండ్ ఆల్సో ఐ రిక్వెస్టెడ్ హైకమాండ్ ఆల్సో. వాళ్ళ డిసిషన్ ప్రకారం యాజ్ ఏ పార్టీ ఫంక్షనరీ నేను పోతాను. మీరు యాక్చువల్లీ అట్లనే కదా సార్, మీరు ఒక ప్రామిస్ తోనే ఈ పార్టీలోకి వచ్చినట్టున్నారు కదా. 100% నేనంటే ఉన్న పార్టీలో వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్ లో ఇప్పుడు మొత్తం దేశం మొత్తం కాంగ్రెస్ అనేది స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాంగ్రెస్ అనేది అందరి ప్రజల కోసం ఉన్న పార్టీ. ఇక్కడ కాంగ్రెస్లో ఏదైనా వర్గము, మతము, కులము అనేది ఉండదు. మీలాంటి అంటే మేమందరం పాతగా అందరం కాంగ్రెస్ నుండికి పోయిన వాళ్ళమే. సో మనందరం మళ్ళీ రివైవ్ అయ్యి మనందరం మళ్ళీ పాతగా అందరం కలిసి పనిచేసి కాంగ్రెస్ తోటి మనము ఈ యొక్క దేశంలో కాంగ్రెస్ నిలపాలి, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని చెప్పినప్పుడు నేను ఓకే అని వచ్చినాను. నాకు కూడా వాళ్ళు పార్టీ టికెట్ మల్కాజ్గిరి అని చెప్పి అన్నారు. నేను క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశా, కానీ కొన్ని సర్కమ్స్టెన్స్లలో నాకు కాదని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చుడు జరిగింది. యా, ఓకే. మరి ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ దాంట్లోనైతే మరి మీకు ఇవ్వాలి కదా సార్, అప్పుడు అకామిడేట్ చేయలేకపోయినరు. అది మరి హైకమాండ్ అనుకోవాలి, ఏదైతే అమ్మన్నారో అనుకోవాలి. డెఫినెట్ నేను అనుకుంటున్నా, నన్ను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, ఆల్ రైట్ సార్. మన దగ్గర జనరల్లీ అయితే కులాలు, మతాలు ఇట్లాంటివి అసలు జనరల్లీ మాట్లాడము. అట్లాంటిది కొత్తగా ఇప్పుడు బీసీ, రెడ్డి, కులగణన ఇట్లా చాలా ఇష్యూస్ అయితే బయటకు వచ్చేసినాయి సార్. బీసీ వర్సెస్ రెడ్డి లాగా మారిపోయిందిగా. ఏం లేదు, కులగణన కావాలని మిగతా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఏదైతే రిజర్వేషన్స్ తక్కువ ఉందనో ఏదో అవును. కాబట్టి దాని ప్రభుత్వం ఒక మాట వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చింది, మేము చేస్తామని. అట్లా చిత్తశుద్ధితో కూడా ఉంది కదా సార్ మీ పార్టీ. చేస్తామన్నారు చెప్పి చేసిండ్రు. అవును, వల్ల ఏమని చెప్పి ఏదైతే కులాలు అనేది ఉన్నది కదా, అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దాన్ని వాళ్ళు చెప్పిండ్రు, ఈ కులం ఇంత ఉంది, వీళ్ళు ఇంత ఉన్నారు, వీళ్ళు ఇంత ఉన్నారు అని చెప్పారు. దాంట్లో తప్పైతే లేదు కదా. మేమే ఎక్కుదామని అంటుంది కదా బీసీ. మరి మేము అందుకని 42% ఉన్నారని చెప్తున్నారు కదా, ఎక్కువ ఉన్నారు కదా. ఒక బీసీ అనేది ఒక 42 ఉన్నది, ఎస్సీ అనేది ఇంత ఉన్నది, ఎస్టీ అనేది ఇంత ఉన్నది, ఓసీ అనేది ఇంత ఉందని చెప్పారు. అంటే తప్పేం లేదు. ఇప్పుడున్నటువంటి సినారియోలో కాంగ్రెస్ సర్కార్ ఎంత బాగా చేస్తుంది అంటే పరిపాలన పరంగా కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, బాగానే అందుతున్నాయా సార్? మీ ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే మంచిగా అంటే ఏదైతే కాంగ్రెస్ అన్నదో దాని ప్రకారం చేస్తుంది, కానీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేది ఎక్కువ ఉన్నది. అది ప్రాబ్లం. మరి దాన్ని ఎట్లా అధిగమించబోతున్నారు? కేంద్రం సహకరిస్తుందా? ఏం చేస్తుంది? కేంద్రం సహకరిస్తే ఇంత బాధ లేకుండే. బికాజ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్
ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్కు కొన్ని ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న స్కీమ్స్ 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి కొంచెం డిలే అవుతుంది. బట్ ఎప్పుడైనా మీరు చూడండి, కాంగ్రెస్ ఒక ఇన్సూరెన్స్ ఇచ్చిందంటే 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు 1 time రుణమాఫీ చేసేసి, అవును, ఎస్. సో అలాంటి కాంగ్రెస్ ఈరోజు చెయ్యదని అనుకోవడం అది తప్పు. ఏదైతే అంతకుముందున్న ప్రభుత్వము పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక ఇబ్బడి మబ్బడిగా అప్పులు తీసుకొని చేయబట్టి ఈరోజు ఈ కష్టాలు వచ్చినాయి. బట్ డెఫినెట్ ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. ఇది నో టైం. దీన్ని అధిగమించి ఏదైతే ఇన్సూరెన్స్ ఇచ్చిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సెంట్రల్ అంటే మా యొక్క కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, దాన్ని మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ప్రజలకు కావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా 100% వాటిని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. మా కోసం ఈ కొద్ది టైం అయినా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.